నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలు. అలాగే రేపు దీపావళి పండుగ శుభాకాంక్షలు, అడ్వాన్స్ దీపావళి పండుగ శుభాకాంక్షలు మీకు, మీ కుటుంబ సభ్యులకి. ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు అలాగే లక్ష్మీదేవి కటాక్షం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వాట్సాప్, టెలిగ్రామ్ ఆరతి ఛానల్ యొక్క లింక్ కామెంట్ సెక్షన్లో ఇస్తాను, జాయిన్ అవ్వండి. ఇక ఈరోజు ఫస్ట్ పాయింట్. ఈరోజు అక్టోబర్ 19వ తారీఖున ఉదయం 10 గంటలకు జనవరి నెలకి సంబంధించి ముందు గడప దర్శన టికెట్లు అయినటువంటి సుప్రభాతము, తోమాల, అర్చన, అష్టాదళ పాద, పద్మారాధన ఈ టికెట్లన్నీ కూడా ఓపెన్ అవ్వడం జరిగింది. అయితే జనవరి 1 నుంచి 14వ తారీఖు వరకు కూడా ఈ అన్ని సేవల్ని కూడా టీటీడీ వారు బ్లాక్ చేశారు. దీనికి ముఖ్య కారణం ఏమిటి అంటే డిసెంబర్ 16 నుంచి జనవరి 14 వరకు కూడా ధనుర్మాసం. ఈ ధనుర్మాసం కారణంగా జనవరి 1 నుంచి 14 వరకు టీటీడీ వారు పవిత్రమైన ధనుర్మాసం కాబట్టి గోదాదేవికి తిరుప్పావ సేవ నిర్వహిస్తారు. తిరుప్పావ సేవ మనకు జరుగుతుంది సుప్రభాత సేవ బదులు. కాబట్టి మిగతా సేవలన్నీ కూడా రద్దు చేశారు. ఇది ప్రతి సంవత్సరం ఇలాగే ఉంటుంది. కాబట్టి జనవరి 1 నుంచి 14 వరకు అన్ని ముందు గడప దర్శన టికెట్లు బ్లాక్. అలాగే డిసెంబర్ 16 నుంచి 30 అంటే 28, 29 దాకా ఎవరైతే బుక్ చేసుకున్నారో వాళ్ళకు కూడా బ్లాక్ చేశారు. ఈ విషయం డిసెంబర్ వారికి తెలుసు, జనవరి వారికి తెలియదు కాబట్టి చెప్తున్నాను. ఇక ఈ విషయం మీరు అందరూ తెలుసుకొని జనవరి 15 నుంచి 31 దాకా మీరు ముందు గడప దర్శన టికెట్లు తప్పకుండా ప్రయత్నం అయితే చెయ్యండి. అలాగే ఈ నెల 21 ఉదయం 10 గంటల వరకు ఈ టికెట్లు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఓపెన్లో ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇక అంగ ప్రదక్షిణ వాళ్ళైతే సపరేట్గా మీరు వేసుకున్నారే అనుకోండి, వీటిలో మీరు సెలెక్ట్ అవ్వలేరు. నన్ను కొంతమంది అడిగారు, అంగ ప్రదక్షిణ వేసుకుంటే ఈ సేవ మళ్ళీ సపరేట్గా వేసుకోవచ్చా అని. వేసుకోవడానికి అయితే కుదరదు. దయచేసి ఈ విషయం మీరు అందరూ కూడా తెలుసుకోవాలి. ఇక ఈరోజు రెండో పాయింట్ ఏమిటి అంటే చాలామంది భక్తులు వైకుంఠ ఏకాదశి, రథసప్తమి టికెట్ల గురించి కూడా నన్ను అడుగుతున్నారు. నేను మరలా చెప్తున్నాను, రథసప్తమి కొత్త సంవత్సరం జనవరి 25. ఈ టికెట్లు అనేది 300 రూపాయల టికెట్లు మీరు ఈ నెల 25 ఉదయం 10 గంటలకు అక్టోబర్లలో జనవరి టికెట్లు రిలీజ్ అయినప్పుడు బుక్ చేసుకోండి. ఇక వైకుంఠ ఏకాదశి అనేది డిసెంబర్ 30, 31 ఉండే అవకాశం ఉంది. 10 రోజులు ఉండకపోవచ్చు. అయితే ఈ టికెట్లు బుక్ చేసుకోవాలి అంటే రథసప్తమి టికెట్లు మీరు బుక్ చేసుకోకూడదు. దానికి ముఖ్య కారణము, ఒక్కసారి 300 రూపాయల దర్శన టికెట్ మీరు బుక్ చేసుకుంటే బుక్ చేసుకున్న డేట్కి ముందు 30 రోజులు, బుక్ చేసుకున్న తర్వాత 30 రోజులు, అటు 30 అంటే ముందు 30 తర్వాత 30 రోజుల్లో మీరు రెండోసారి దర్శనం చేసుకోలేరు. కాబట్టి జనవరి 25న మీరు బుక్ చేసుకుంటే కరెక్ట్గా 30 రోజులు వెనక్కి వెళ్ళారు అనుకోండి, మీకు క్లాష్ అనేది డిసెంబర్ 30కి 31కి ఉంటుంది. కాబట్టి వైకుంఠ ఏకాదశి టికెట్లు కావాలి అనుకున్నాము వారు రథసప్తమి బుక్ చేసుకోకూడదు. రథసప్తమి కావాలి అనుకున్నవారు వైకుంఠ ఏకాదశి బుక్ చేసుకోకూడదు. దయచేసి ఈ విషయం మీరు అందరూ గమనించి మీ ప్రయాణాన్ని మీరు ఎలా చేసుకోవాలి అన్నది మీరు ఆలోచించుకోండి. ఒకవేళ వైకుంఠ ఏకాదశికి బుక్ చేసుకుంటే రథసప్తమికి మీరు బుక్ చేసుకోలేరు. దయచేసి ఈ విషయాన్ని క్లియర్గా గుర్తుపెట్టుకోండి, ఓకేనా? ఇక అన్ని రిలీజులు ఎప్పుడున్నాయి అన్నది కూడా నేను ఇక్కడ పోస్టర్ పెట్టడం జరిగింది. రానున్న అక్టోబర్, నవంబర్, డిసెంబర్లో టికెట్ ఉండి లేకుండా ఏమైనా డౌట్లు ఉంటే కమెంట్ సెక్షన్లో అడగండి. దానికి ముఖ్య కారణం డిసెంబర్ 28 వరకు అన్ని రకాల దర్శన టికెట్లు ఆన్లైన్లో రూములతో సహా అయిపోయాయి. కేవలము నవంబర్, డిసెంబర్ వారికి మాత్రము హోమం టికెట్లు ఉన్నాయి. నవంబర్ వారి యొక్క హోమం టికెట్లు ఈ నెల అక్టోబర్ 27 ఉదయం 10 గంటలకు విడుదలవుతుంది, ఓకేనా? డిసెంబర్ వారి హోమం టికెట్లు నవంబర్లో మీకు విడుదలవుతుంది. ఏమైనా డౌట్లు ఉంటే కమెంట్ సెక్షన్లో అడగండి. దీపావళి పండుగ కాబట్టి నేను ఇంతకంటే ఎక్కువ ఏం చెప్పి మిమ్మల్ని డిస్టర్బ్ చేయలేను. డౌట్లు ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి, సరేనా? మరి నేను ఈ వీడియో సెలవు తీసుకున్నా. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.